Good morning, students. Today we are going to discuss about data compression and entropy encoding and source encoding. So let us see what is a data compression. సో మనం జనరల్ గా ఒక ఫైల్ పంపిస్తున్నప్పుడు ప్యూర్ టెక్స్ట్ కాకుండా ఆడియో ఫైల్ కానీ వీడియో ఫైల్ కానీ పంపిస్తే యాజ్ ఇట్ ఈస్ అదే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ ఫైల్ ని కంప్రెస్ చేసి పంపిస్తాం అనమాట. సో దీనికి కంప్రెషన్ చేయడానికి టూ అల్గారిథమ్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ అల్గారిథం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే సోర్స్ దగ్గర యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాము, మన ఆడియో ఫైల్ కానీ వీడియో ఫైల్ కానీ కంప్రెస్ అవటానికి యూజ్ చేస్తాం. ఎనదర్ అల్గారిథం ఎక్కడ యూజ్ చేస్తాము, డెస్టినేషన్ దగ్గర యూజ్ చేస్తాము. ఏదైతే కంప్రెస్డ్ ఫైల్ రిసీవర్ కి రిసీవ్ అయిందో దాన్ని మనం డీకంప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా టూ అల్గారిథమ్స్ యూజ్ చేస్తాము. ఈ కంప్రెషన్ అండ్ డీకంప్రెషన్ అల్గారిథమ్స్ ని మనం ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ అల్గారిథమ్స్ అని స్పెసిఫై చేస్తాం. కంప్రెషన్ అండ్ డీకంప్రెషన్ అల్గారిథమ్స్ ని ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ అల్గారిథమ్స్ అంటాం. కంప్రెస్డ్ అల్గారిథం ఏమో ఎన్కోడింగ్ అల్గారిథం అని మెన్షన్ చేస్తాము, డీకంప్రెస్డ్ అల్గారిథం ఏమో డీకోడింగ్ అల్గారిథం అని స్పెసిఫై చేస్తాం అనమాట. సో ఈ మెథడ్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో డేటాని కంప్రెస్ చేయడానికి దీనికి టూ కేటగిరీస్ కింద డివైడ్ చేశారు, లూజ్లెస్ అండ్ లూజీ. ఓకే, ద కేటగిరీస్ ఆర్ లూజ్లెస్ అండ్ లూజీ. లూజ్లెస్ కంప్రెషన్ లో ఏం జరుగుతుంది అంటే కంప్రెషన్ అండ్ డీకంప్రెషన్ అల్గారిథం ఒకదానికి ఒకటి ఇన్వర్స్ గా ఉంటాయి. ఓకే, లూజ్లెస్ దానిలో ఏముంటుంది, లూజ్లెస్ టెక్నిక్ లో కంప్రెషన్ అల్గారిథము అండ్ డీకంప్రెషన్ అల్గారిథము ఒకదానికి ఒకటి ఇన్వర్షన్ గా ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ దిస్ లూజ్లెస్ టెక్నిక్ ఈస్ ఎంట్రోపీ ఎన్కోడింగ్. ఓకే, సో డీకోడెడ్ అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ గా ఒరిజినల్ అవుట్పుట్ తో లేదు అని అనుకుంటే దాన్ని మనం లూజీ కంప్రెషన్ అంటాము. సో ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కంప్రెషన్ ఈస్ సోర్స్ ఎన్కోడింగ్. ఓకే, సో లెట్ us see what is a ఎంట్రోపీ ఎన్కోడింగ్. అసలు ఎంట్రోపీ ఎన్కోడింగ్ అంటే ఏంటి చూద్దాం. సో ఎంట్రోపీ ఎన్కోడింగ్ మనం బిట్ స్ట్రీమ్స్ మీద ఆపరేట్ చేస్తాము. మన వితౌట్ కన్సిడరింగ్ ద మీనింగ్ ఆఫ్ ద బిట్స్, మనకు ఆ మీనింగ్ ఆఫ్ ద బిట్స్ తో సంబంధం లేకుండా బిట్ స్ట్రీమ్స్ మీద అప్లై చేసే అల్గోరిథం ని మనం ఎంట్రోపీ ఎన్కోడింగ్ అంటాము. సో దీనికి టూ టెక్నిక్స్ అప్లై చేస్తాము, రన్ లెంత్ కోడింగ్ అండ్ లెట్ us see రన్ లెంత్ ఎన్కోడింగ్. ఈ రన్ లెంత్ ఎన్కోడింగ్ లో ఏంటంటే డేటాలో డేటా, ఈ డేటాలో ఏముంది, రిపీటెడ్ స్ట్రింగ్స్ కానీ రిపీటెడ్ సింబల్స్ కానీ ఉంటే ఆ రిపిటేషన్ వచ్చిన దగ్గర మనం స్పెషల్ మార్కర్ తో రీప్లేస్ చేస్తాం అనమాట, ఫాలోడ్ బై ద రిపీటెడ్ సింబల్ అండ్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్. సో ఇక్కడ చూడండి, మనకి ఈ అబౌవ్ స్ట్రింగ్ లో మనకి ఏముంది 7 8 6 2, ఇంతవరకు మనకి ఏమి రిపిటేషన్ లేదు. కానీ ఇక్కడ 3 వచ్చేటప్పటికి ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 2 3 4 5 6 7 8 9 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం ఏం యూజ్ చేయాలన్నాము, స్పెషల్ మార్కర్ యూజ్ చేయాలన్నాం. అంటే ఇక్కడ స్టార్ సింబల్ వాడాము, ఇక్కడ 3 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 9 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 0 9 అని స్పెసిఫై చేసాం. నెక్స్ట్ 1 2 4 ఏమి రిపిటేషన్స్ లేవు కాబట్టి 1 2 4 స్పెసిఫై చేసాము. నెక్స్ట్ జీరోస్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 14 జీరోస్ ఉన్నాయి కాబట్టి స్టార్ సింబల్ యూజ్ చేసాము. 0, ఓకే, 0 కదా రిపీట్ అయింది, ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, మనకి 19 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 19 అని స్పెసిఫై చేసాం. నెక్స్ట్ 8 1 2 7, దీని వరకు రిపిటేషన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అదే డేటా తీసుకున్నాము. నెక్స్ట్ 5 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ రిపీట్ అయింది 5 కాబట్టి స్టార్ ఏది రిపీట్ అయింది 5, ఎన్నిసార్లు రిపీట్ అయింది 10 టైమ్స్ రిపీట్ అయింది. సో ఈ విధంగా మనం స్పెసిఫై చేసేదే రన్ లెంత్ ఎన్కోడింగ్. ఓకే, నెక్స్ట్ స్టాటిస్టికల్ ఎన్కోడింగ్. సో ఈ స్టాటిస్టికల్ ఎన్కోడింగ్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే షార్ట్ కోడ్స్ యూజ్ చేస్తున్నాం మనం. ఓకే, ఫ్రీక్వెంట్ సింబల్స్ కేమో షార్ట్ కోడ్స్ యూజ్ చేస్తున్నాము, ఇన్ఫ్రీక్వెంట్ సింబల్స్ కేమో లాంగ్ కోడ్స్ యూజ్ చేస్తే. ఎందుకు యూజ్ చేయాలి ఈ విధంగా, లెంత్ ఆఫ్ ద డేటాని రెడ్యూస్ చేయడానికి ఈ విధంగా యూజ్ చేస్తే దాన్ని మనం స్టాటిస్టికల్ ఎన్కోడింగ్ అంటాం. సో 3 కామన్ ఎన్కోడింగ్ టెక్నిక్స్ ఏంటంటే ఇక్కడ యూజ్ చేసేది హఫ్మెన్ కోడింగ్ ఒకటి, మోర్స్ కోడ్ ఒకటి, లెంపెల్జివ్ వెలక్ ఎన్కోడింగ్. ఈ 3 టెక్నిక్స్ ద్వారా యూజ్ చేస్తాము. సోర్స్ ఎన్కోడింగ్ లో ఇది వచ్చేటప్పటికి మనకి ఎంట్రోపీ ఎన్కోడింగ్. నెక్స్ట్ ఎన్కోడింగ్ ఏమని స్పెసిఫై చేసుకున్నాం మనం, సెకండ్ టైప్ ఆఫ్ ఎన్కోడింగ్ అనేది సోర్స్ ఎన్కోడింగ్. ఈ సోర్స్ ఎన్కోడింగ్ లో ఏం జరుగుతుంది అని అంటే లూజీ కంప్రెషన్ టెక్నిక్ అనేది అప్లై చేస్తాం అనమాట. నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది రెడ్యూస్ చేయడానికి లూజీ కంప్రెషన్ టెక్నిక్ యూజ్ చేస్తాము. సో దీనిలో ఏంటి, డిఫరెన్షియల్ ఎన్కోడింగ్, ట్రాన్స్ఫర్మేషన్ అనే 2 టెక్నిక్స్. ఈ డిఫరెన్షియల్ ఎన్కోడింగ్ లో ఏంటంటే
ఒక యూజర్ వీడియోని సెండ్ చేస్తుంటే ఓకే సో సింక్రనైజ్ అవ్వాలి. లార్జ్ జెమ్స్ ఉంటాయి, స్మాల్ జెమ్స్ ఉంటాయి. వీటిలన్నిటి మధ్య సింక్రనైజేషన్ జరగటానికి ఇక్కడ డిఫరెన్షియల్ ఎన్కోడింగ్ యూజ్ చేస్తాము అనమాట. సో వన్ ఆఫ్ ద టెక్నిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ ద డిఫరెన్షియల్ ఎన్కోడింగ్ ఈజ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఓకే, కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ గా ఇన్పుట్ తో ఈక్వల్ ఉండదు అనమాట. లాంగ్ జంప్స్ ఉంటాయి, స్మాల్ జంప్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం లూజీ కంప్రెషన్ టెక్నిక్ అని. అదే కనుక మనం రన్ లెంత్ ఎన్కోడింగ్ అని స్టాటిస్టికల్ ఎన్కోడింగ్ అని యూజ్ చేసాము అని అంటే అది లూజ్ లెస్ అనమాట. డేటా అనేది మధ్యలో బిట్స్ అనేది ఏది మనకి పోవు, అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ అనేది ఇన్పుట్ తో ఈక్వల్ గా ఉండాలని లేదు. కానీ పైడి టెక్నిక్ లో అవుట్పుట్ అనేది ఇన్పుట్ తో ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్కోడింగ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సోర్స్ ఎన్కోడింగ్. ఇక్కడ ఏం చేస్తాము అంటే సో కంప్రెస్ చేసేటప్పుడు సిగ్నల్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నట్టు ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్ కి. సో ఇది డైమెన్షనల్ డేటా కింద మనం రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ ఒక 4x4 మ్యాట్రిక్స్ తీసుకున్నాడు. సో ఈ వాల్యూస్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఈ 220తో మిగతా వాల్యూస్ అన్ని కంపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ 221 మైనస్ 220 అంటే వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ 1. నెక్స్ట్ 224 మైనస్ 220 అంటే వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ 4. 220 మైనస్ 220 అంటే 0. ఆ విధంగా ప్రతి దాన్ని మనం 220లో నుంచి సబ్ట్రాక్ట్ చేసి ఆ వాల్యూస్ ని వచ్చేదే ట్రాన్స్ఫర్మేషన్ వాల్యూస్ అంటాం అనమాట. సో ఈ ఏ అనే వాల్యూ, ఏ అనే ఫిగర్ ఎప్పుడు రిప్రజెంట్ చేస్తుంది అంటే మోనోక్రోమ్ ఇమేజ్ రిప్రజెంట్ చేస్తుంది. సో యూజర్ ఏం చేస్తాడు ఇక్కడ ఈ పిక్సెల్ వాల్యూతో మిగతా వాల్యూస్ అన్నిటినీ సబ్ట్రాక్ట్ చేసి వాటిల్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇవి ట్రాన్స్ఫర్మేషన్ వాల్యూస్.